సాగులో అనుసరిస్తున్న సాంప్రదాయ పద్ధతిలో ఏకపంట విధానంతో ఆదాయం అంతంత మాత్రం. పెరిగే పెట్టుబడులకు తోడు సాగు గిట్టుబాటు కాని పరిస్థితి ఆ గిరిజన రైతులది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థ సహకారం రైతుల జీవన విధానాన్నే మార్చేసింది. సాగులో శాస్త్రీయతను పరిచయం చేసి సహజ వ్యవసాయ పద్ధతులను పటిష్టం చేసింది. దీంతో జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం కలిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన రైతులకు చేయూతనందిస్తున్న ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ సేవలపై జై కిసాన్ కథనం. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండల గిరిజన రైతులకు నాబార్డ్ ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా చేపట్టిన జీవ కార్యక్రమం అండగా నిలుస్తోంది. సీతంపేట మండలంలో 30 గ్రామాల పరిధిలోని 500 మంది రైతులు జీవలో భాగస్వాములు. వీరంతా సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నారు. నవధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, స్థానిక వనరులతో జీవామృతాలు తయారు చేసుకుని ఎరువులుగా వినియోగిస్తున్నారు. గిరిజన రైతుల్లో ఆహారం, ఆరోగ్యం, ఆదాయం పెంపొందించే లక్ష్యంతో జీవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆర్ట్స్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా జీవా ప్రోగ్రాంలో అగ్రో ఎకలాజికల్ అగ్రికల్చర్ని ఈ ప్రాంతంలో 30 గ్రామాల్లో 500 మంది రైతులతో ప్రోత్సహించడం జరుగుతుంది. మట్టే జీవనం, ఆ జీవన విధానాల్లో ఏదైతే సహజ వ్యవసాయ పద్ధతులు ఉన్నాయో, ముఖ్యంగా ట్రైబల్ చాలా ఏళ్లగా దాన్ని అవలంబిస్తున్నారు. ఆ అవలంబించే పద్ధతుల్ని కొద్దిగా సైంటిఫికైజ్ చేసి శాస్త్రీయ పద్ధతిలో తీసుకువచ్చి దాన్ని మరింత పటిష్టవంతం చేసి వాళ్ళ వ్యవసాయ విధానాల్లో అవి ఉపయోగించుకునేటట్టు చేసి వాళ్ళ ఖర్చు తగ్గించి మట్టి తాలూకా సారాన్ని పెంచి మట్టి కొట్టుకుపోకుండా సంరక్షణ చేసి మంచి పంటలను తీసుకురావాలి. అలానే జీవ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని రైతులు అవలంబించేటట్టు ఆ పద్ధతుల మీద ట్రైనింగ్స్ చేసి, ముఖ్యంగా ద్రవజీవామృతం కానివ్వండి, ఘనజీవామృతం కానివ్వండి, అలానే పంటల్లో వైవిధ్యం. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఉంది అంటే సంవత్సరం పొడుగున 365 డేస్ కూడా రైతుకి ఆ భూమి మీద పంట ఉంటుంది, రైతుకి ఆదాయం వస్తుంది. ఈ విధానాన్ని ఎక్కువగా అవలంబించడం జరిగింది. తద్వారా రైతు ఆదాయం పెరిగింది. ఈ ప్రాంతంలో ఆహారం, ఆరోగ్యం, ఆదాయం అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మనం బయో రిసోర్స్ సెంటర్స్ ద్వారా ద్రవజీవామృతాన్ని, ఘనజీవామృతాన్ని, కషాయాల్ని రైతులకి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఇది రైతులే నిర్వహించుకునేటట్టు, వాళ్ళే వివిధ పద్ధతుల్ని అవలంబించి వాళ్ళే నిర్వహించుకునేటట్టు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోడల్గా తీసుకురావడం జరిగింది. జీవ ద్వారా సీతంపేట మండల గిరిజన రైతులు సేంద్రియ సాగు విధానాలతో లబ్ధి పొందుతున్నారు. ఒకప్పుడు ఎంత కష్టపడినా పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ప్రస్తుతం మేలైన విధానాలతో ఆశించిన ఆదాయం పొందుతున్నారు. గతంలో ఖరీఫ్ పంటలు మాత్రమే సాగు చేసే వీరు ప్రస్తుతం సేంద్రియ విధానం అమలు చేస్తూ ఏడాది పొడవునా పంటలు పండిస్తున్నారు. వీటితో పాటు పెరటి కోళ్ల పెంపకాన్ని కొనసాగిస్తూ జీవనోపాధి పొందుతున్నామని ఆనందంగా చెబుతున్నారు. అంతకుముందు ఎలా అంటే వరి పంటని పండించి సంవత్సరానికి ఒకసారి మహా వస్తే 3 బస్తాలు లేక 2 బస్తాలు వచ్చాయి. ఇప్పుడు కూరగాయలు వేస్తూ నాకు ఆదాయం సంవత్సరానికి లేదనుకుంటా 10,000 నుంచి పైబడి నాకు ఆదాయం వస్తుంది. అలాగే కోళ్ళ నుంచి కూడా ఆదాయం వస్తుంది. సీపురి, పసుపు నుంచి కూడా ఆదాయం వస్తుంది. పైనాపిల్ నుంచి కూడా ఆదాయం వస్తుంది. అలాగే బొప్పాయికుడి నుంచి ఆదాయం వస్తుంది. ఈ సంస్థ జీవో నుంచి సపోర్టు ఇవ్వడం వలన సంవత్సరానికి ఆదాయంని పొందుతున్నాను. జీవా ప్రోగ్రామ్ మాకు బాగుంది. ఎందుకంటే కొన్ని సలహాలు, సూచనలు ఏవైనా మాకు చెప్తారో దాన్ని బట్టి మేము చేసే ఏర్పాటు మేము చేస్తున్నాం అన్నమాట. అంటే అంతకుముందు మాకు సలహాలు, సూచనలు మాకు లేనప్పుడు స్వసిద్ధంగా మేము చేసేవాళ్ళము. అంటే అంత అవగాహన మాకు తెలిసేది కదనమాట. ఎందుకంటే ఏ పంటకి ఏ రకంగా వాడాలంది, ఏ మందులు వాడాలంది మాకు తెలియదు. మేము ఎప్పటికీ సంవత్సరము పొడుగున ఏదో ఒక పంటలో ఉంటాము. ఇప్పుడు మాకు చిక్కుడు అయిపోయింది సార్, చిక్కుడు అయిపోయింది, తర్వాత బీర అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇది మిరపేస్తాము, తర్వాత ఇప్పుడు బొప్పాయి ఉంది. అలాగే పక్కన మనకి ఆ నర్సరీ కూడా మామిడి, జీడి కూడా రైతులకి అందుబాటు చేస్తాం. మొక్కలు నాటే విధానం ఎలాగా, ఎన్ని మేలు నాటాలి, దానికి మొక్క ఎలాగ పెరుగుదల రావాలి, ఎలాగ పచ్చగా ఉండాలని చెప్పేసి ఘనజీవామృతం తయారు చేసి అది ఏ విధంగా తయారు చేయండి ఆ రైతుకి దగ్గర పెట్టి మాకు అంటే ఇక్కడ ఆవు పేడ, ఆవు మొత్తం ఫ్రీగా ఉంటుంది. ఒక బెల్లం దొరకదు కాబట్టి బెల్లం కొనిపించి ఆ నీళ్ళ దగ్గర ఆరబెట్టాలి, మొక్క పాతే ముందు ఇలాగ పాతే అని చెప్పేసి అలాగేసేవాళ్ళము. అది మొక్క పచ్చగా ఉండి పెరుగుదల వస్తే ఆ రైతుకు పెట్టుబడి ఎట్లేదు సార్. లేకపోవడం వల్ల ఆ రైతు కొంత తగ్గింది పెట్టుబడి. నెక్స్ట్ మళ్ళీ అలాగే మొక్క పెరిగిన తర్వాత దానికి సీమ పడుతుందా, పురుగు పడుతుందా, లేదంటే దోమ పోటు వస్తుందా, లేదా కత్తిరింపు పురుగు వచ్చింది అనుకో, దానికి ఏం చేయాలి ఏమిటంటే మళ్ళీ ఆ రైతు చేత
పిలిచి మా కొండల మీద ఉన్న ఆకు ఆలమలు తెచ్చి వేప, సీతాఫలము, కాగ, జిల్లేడు, తూతికి ఇవంటి 5 జాలు తెచ్చి ఓటేసి అందులో మూత్రం వేసి కషాయం తయారు చేసి అది పిచికారి చేస్తే తెగులు నివారణ తగ్గిపోతుంది. నాబార్డు ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఇక్కడి గిరిజన రైతుల జీవన విధానంలో మార్పు కనిపిస్తోంది. అలానే వీరు ఆచరిస్తున్న పంటల్లో వైవిధ్యం, సమగ్ర పంటల విధానం ఇతర ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.